ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదా सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం, స్వాగతం. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయంలో 43వ శ్లోకం మనకు ఒక గొప్ప విషయాన్ని తెలుపుతుంది. శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయంలో మన నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడిగారు. అందులో 6వ ప్రశ్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం ముగిసిన తరువాత, ఆయన మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోయిన తరువాత, అవతారాన్ని చాలించి తన లీలలను ఉపసంహరించుకుని ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది, ధర్మానికి ఆశ్రయం కలిగించేవారు ఎవరు అని అడిగారు. కృష్ణుడు గోలోక బృందావనం నుంచి ఈ భూమి మీదకి వచ్చేది ఎందుకు? 3 కారణాలు, ఎన్నో కారణాలు. అందులో 3 కారణాలని కృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్టుల్ని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు ఎన్నెన్నో యుగాల్లో ఎన్నెన్నో రూపాలు దాల్చి ఈ భూమి మీదకి వస్తాడు. అలా కృష్ణుడు తన యొక్క శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపంలో 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎన్నో లీలలు జరిపాడు.
బృందావనంలో, మథురలో, ద్వారకలో, హస్తినాపురంలో, ఇంద్రప్రస్థంలో, కుండినాపూర్, మిథిల, స్వర్గలోకం, సుతలలోకం, ఇలా ఎన్నెన్నో లోకాలకు వెళ్ళి ఆయన తన యొక్క చక్కటి లీలల్ని మనందరి ముందు ప్రదర్శించాడు. 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ధర్మాన్ని స్థాపించాడు, దుష్ట శిక్షణ చేశాడు, తన భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగించాడు. తన అవతారాన్ని చాలించే సమయం ఆసనమవుతుందనగా కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆయన కొంచెం అరేంజ్ చేసి తాను దుష్ట శిక్షణ చేయకుండా తన భక్తుల ద్వారా దుష్ట శిక్షణ చేయించాడు. నేను చాలామంది రాక్షసులను చంపాను. ఎవరు? పూతన, తృణావర్తుడు, అఘాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, కేశి, అరిష్టాసురుడు, ఇలా ఎంతోమంది రాక్షసుల్ని కృష్ణుడు స్వయంగా చంపాడు. శిశుపాలుడు, దంతవక్రుడు, విధూరతుడు, ఇలా ఎంతోమంది రాక్షసుల్ని, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రాజుల్ని కృష్ణుడు స్వయంగా సంహరించాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని తన భక్తులకు ఇస్తున్నాడు ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఈ 3 పనులు కృష్ణుడు స్వయంగా చేయడమే కాదు, తన భక్తుల ద్వారా కూడా చేసి చూపిస్తాడు. తన భక్తులకు వారి యొక్క జీవనానికి రథసారథ్యం వహిస్తాడు. కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహించాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవనానికి కూడా ఆయన రథసారథ్యం వహిస్తాడు. జీవితం అంటే ఒక జర్నీ, ఒక ప్రయాణం అన్నమాట. ఎలా అయితే వ్యక్తులు, మనుషులు రథం మీద ఒక చోట నుంచి ఇంకో చోటుకి ప్రయాణిస్తూ ఉంటారో, అదేవిధంగా మనం భక్తులం ఈ బాహ్య ప్రపంచం నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి ప్రయాణిస్తున్నాం. ప్రయాణించడానికి మనకు ఒక రథం కావాలి, ఆ రథానికి ఒక సారథి కావాలి. ఇక్కడ సారథి అంటే కేవలం డ్రైవర్ అని కాదండి. మీరేం చెప్తే అది చేసేది డ్రైవర్ అని కాదు. ఇక్కడ మిమ్మల్ని తప్పుదోవలోకి తీసుకువెళ్లకుండా, మీకు దారి తెలియకపోయినా కూడా మిమ్మల్ని సరైనటువంటి డెస్టినేషన్కి తీసుకెళ్ళేవాడు సారథి. ఇప్పుడు కారుకి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి అంటాం మనం. మనకి దారి తెలియకపోవచ్చు, కానీ డ్రైవర్కి తెలుసు. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా, రైట్ టర్న్ తీసుకోవాలా, ఎంత దూరం ఉంది, ఏ దారిలో వెళ్తే తక్కువ ట్రాఫిక్ వస్తుంది, డ్రైవర్కి తెలుసు, మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో మనం చెప్తాం అంతే. మనం డెస్టినేషన్ చెప్తాం, డైరెక్షన్ చెప్పం. డైరెక్షన్ అంతా డ్రైవర్ చూసుకుంటాడు. అదేవిధంగా మనం భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటే, మనసారా కోరుకుంటే, ఆ కోరికని నెరవేర్చి మన ఆధ్యాత్మిక జీవనానికి రథసారథ్యం వహించేవాడు శ్రీకృష్ణుడు. చాలామంది కనిపిస్తూ ఉంటుంది, అర్జునుడు యుద్ధం చెయ్యాలి కానీ చేయడానికి సిద్ధంగా లేడు. అర్జునుడిని యుద్ధం చేసే విధంగా ప్రేరేపించడం కోసం, ప్రేరణ ఇవ్వడం కోసం, స్ఫూర్తినివ్వడం కోసం కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. అది మనందరికీ తెలుసు. అంటే అర్జునుడు యుద్ధం చెయ్యాలి కాబట్టి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. అంటే భగవద్గీతలో ఏముంది? యుద్ధం గురించినటువంటి, యుద్ధం ఎలా చెయ్యాలి అని ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? లేదే. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే అందులో ఎన్ని శ్లోకాలు డైరెక్ట్గా యుద్ధం గురించి మాట్లాడుతున్నాయి చెప్పండి? హార్డ్లీ ఎనీ. 10-15 శ్లోకాలు ఉంటాయి మహా అయితే. అది కూడా డైరెక్ట్గా యుద్ధం గురించి కాదు, ఏదో యుద్ధస్వ విగత జ్వర అంటే చాలా జనరల్, సాధారణంగా చెప్పాడు, జనరల్ వేలో. అలా అక్కడక్కడ యుద్ధ అనే పదం వస్తుంది అంతే. అంతకు మించి భగవద్గీత యుద్ధం గురించినటువంటి చర్చ కాదు, భగవద్గీత జీవితం గురించినటువంటి చర్చ. అర్జునుని ఒక పావుగా వాడుకుని, ఒక పనిముట్టుగా వాడుకుని, నిమిత్త మాత్రం భవసవ్యసాచని అని చెప్పి శ్రీకృష్ణుడు మనందరికీ ధర్మబోధన చేశాడు. అర్జునుణ్ణి నిమిత్త మాత్రం భవసవ్యసాచని అన్నాడు కృష్ణుడు 11వ అధ్యాయంలో. భగవద్గీత 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్. ఈ కౌరవులందరినీ నేను ఆల్రెడీ చంపేశాను. నేను
ఇంతకుముందే ఎప్పుడైతే వారు ద్రౌపది వస్త్రాపహరణం చేయడానికి ఉద్యుక్తులయ్యారో, ఒక మహాపతివ్రతని అవమానించడానికి తలపెట్టారో, ఎప్పుడైతే మహాభక్తులైనటువంటి పాండవుల్ని మాయాజోదంలో ఓడించి వారి యొక్క సంపద మొత్తాన్ని హరించారో, వారి ప్రాణాలు హరించాలి అని నేను నిర్ణయించాను. మరి నేనేం చేయాలి? నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నావు, నేనేం చేయాలి అని అర్జునుడు అడిగితే కృష్ణుడు ఏమంటాడు తెలుసా? ఆ నిర్ణయాన్ని అమలుపరచాలి నువ్వు. నిర్ణయం నాది, డెసిషన్ నాది, ఎగ్జిక్యూషన్ నీది. ఆల్రెడీ చంపేశాను నేను అంటే కృష్ణుడు నిర్ణయం చేస్తే చాలు, జరిగిపోయినట్టు పని అయిపోయింది. నువ్వు కేవలం పనిముట్టుగా నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. అర్జునుడు కృష్ణుడి చేతిలో పనిముట్టు. కేవలం కౌరవుల్ని చంపడానికి మాత్రమే పనిముట్టు కాదు, మనందరికీ ధర్మబోధన చేయడానికి కూడా అర్జునుడు పనిముట్టే, ఇన్స్ట్రుమెంట్. అర్జునుడు రెండు విధాలుగా ఇన్స్ట్రుమెంట్గా వ్యవహరిస్తున్నాడు ఇక్కడ. రెండు రకాలుగా ఆయన పనిముట్టు అనొచ్చు. ఒకటి కౌరవుల్ని చంపడంలో, రెండు మనందరికీ ధర్మబోధన ఇవ్వడంలో. మనందరికీ ధర్మాన్ని బోధించడం కోసం కృష్ణుడు అర్జునుడిని సందిగ్ధంలో పెట్టాడు. అంత మహాభక్తుడే, ఆధ్యాత్మిక విషయాలన్నీ చక్కగా అవపోసన పెట్టినటువంటి మహాజ్ఞాని, ఎంతో ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఎంతో అందగత్తైనటువంటి ఊర్వశి తన దగ్గరికి వస్తేనే అమ్మా అనేటటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి వ్యక్తి అర్జునుడు. సాక్షాత్తు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని సందిగ్ధంలో ఎలా పడతాడు చెప్పండి? దానికి ఏమైనా అర్థం ఉందా? అర్జునుడు కన్ఫ్యూజ్ అవుతాడా? మనం కన్ఫ్యూజ్ అవుతాం అప్పుడప్పుడు. లెక్చర్ ఇవ్వాలా వద్దా, లెక్చర్లో ఏం చెప్పాలి, ప్రసాదం తీసుకోవాలా వద్దా, క్లాస్కి వెళ్ళాలా వద్దా, భాగవతం చదవాలా వద్దా, జపం చేయాలా వద్దా, ఇటువంటి సందిగ్ధాలు కన్ఫ్యూజన్స్ అన్నీ మనకుంటాయి, ఆయనకుండవు. కానీ కృష్ణుడు కావాలని అర్జునుడిని కన్ఫ్యూజన్లో పెట్టాడు. ఎందుకు? మనందరికీ ధర్మబోధన చేయడం కోసం, మనందరికీ ధర్మం చెప్పడం కోసం అర్జునుడిని సందిగ్ధంలో పెట్టాడు. ఆ సందిగ్ధావస్థలో అర్జునుడిని కృష్ణుడిని గురువుగా స్వీకరించే విధంగా చేశాడు కృష్ణుడు. కన్ఫ్యూజన్లో పెట్టేది ఆయనే, కన్ఫ్యూజన్ అన్నింటినీ క్లారిఫై చేసేది ఆయనే. కన్ఫ్యూజన్ ఇస్తాడు, క్లారిటీ కూడా ఇస్తాడు కృష్ణుడు. ఏమైనా చేయగలడు. కర్తం అకర్తం అన్యథా కర్తం. టైప్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు, కంట్రోల్ జెడ్ నొక్కుతాడు, కంట్రోల్ ఎస్ నొక్కుతాడు, కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ అని కూడా అంటాడు. ఏమైనా చేయగలడు కృష్ణుడు, కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అందుకే మన అర్జునుడు ఏమన్నాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోష, కార్పణ్య అంటే మైజర్, పిసినారోడు. ఎవరిని పిసినారంటారు చెప్పండి? జేబులో డబ్బులుండి కూడా వాడని వాళ్ళని పిసినారోడు అంటారు. కానీ అర్జునుడి కార్పణ్య దోషం ఎలా ఉంది చెప్పండి? అర్జునుడు పిసినారోడా? జేబులో డబ్బులుండి వాడట్లేదా? ఎందుకు? తనని తాను కార్పణ్య దోషం ఉంది నాకు అని తనని తాను ఆరోపించుకుంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే తనకి వివేకం ఉంది, అనుభవం ఉంది, కానీ అది వాడట్లేదు. డబ్బు ఉంచుకుని వాడకపోతే పిసినారోడు అంటారు, తెలివి ఉంచుకుని కూడా వాడకపోతే పిసినారోడు అని అంటారు. ఉన్న తెలివితేటల్ని, అనుభవాన్ని, జ్ఞానాన్ని కూడా ప్రయోగించకపోతే, వాడకపోతే వారిని కూడా పిసినారోళ్ళనే అనాలి. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. ధర్మ సమ్మూఢ, నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించాలో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి సందిగ్ధావస్థలో శిష్యస్తే అహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శరణు పొంది నీ శిష్యుడిగా మారి నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, సరెండర్ అవుతున్నాను నీకు అంటున్నాడు అర్జునుడు. అప్పుడు ఈ క్షణం కోసమే కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. అప్పటి వరకు కృష్ణుడు పెద్దగా మాట్లాడలేదు. మొదటి అధ్యాయంలో ఒకే మాట అన్నాడు, అర్జున చూడు, మన సైనికులందరూ ఇక్కడ ఉన్నారు, సైన్యం అంతా ఇక్కడ ఉంది,
2 ఆర్మీస్ ఇక్కడ ఉన్నాయి చూడన్నాడు. అంతే, ఒకే మాట, సగం శ్లోకం, పావు శ్లోకం అంతే కృష్ణుడు చెప్పింది. ఇక 2వ అధ్యాయంలో ఏమన్నాడు కృష్ణుడు? క్లైబ్యం మాస్మక మహాపార్థ నైతే ఉపపర్దైతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త ఉత్తిష్ట పరంతప అని తిట్టాడు అర్జునుడిని. ఫస్ట్ సైన్యాన్ని చూపించాడు ఫస్ట్ అధ్యాయంలో, సెకండ్ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో తిట్టాడు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు. అప్పుడు ప్రారంభించాడు కృష్ణుడు 11వ శ్లోకం నుంచి తన టీచింగ్స్ని ప్రారంభించాడు కృష్ణుడు. బోధన, ఆధ్యాత్మిక బోధన. అవునా? ఈ ఆధ్యాత్మిక బోధన అంతా అర్జునుడికి కాదండి, మనకి. అర్జునుడిని ఒక పావుగా వాడుకుని, పనిముట్టుగా వాడుకుని, డైరెక్ట్ స్టూడెంట్గా వాడుకుని మనకి టీచ్ చేస్తున్నాడు. అక్కడ క్లాస్ రూమ్లో అర్జునుడు అక్కడే ఉన్నాడు, కానీ ఆ క్లాస్ ఆయనకి కాదు, ఆన్లైన్ ట్రాన్స్మిషన్ అవుతుంది. ఓకేనా? కొన్నిసార్లు మనం ఆన్లైన్ క్లాస్ ఇస్తాం, ఎదురుగా ఎవరు కూర్చోరు, ఒకళ్ళిద్దరు కూర్చుంటారు, కానీ జూమ్లో 100 మంది కూర్చుంటారు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్లో. సో అలా కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఆధ్యాత్మిక బోధన చేస్తున్నాడు. అలా ధర్మాన్ని మనందరికీ అందించడంలో, ధర్మ శిక్షణ మనందరికీ ఇవ్వడంలో కృష్ణుడు అర్జునుడిని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. దుష్ట సంహారం చేయడంలో కూడా కృష్ణుడు అర్జునుడిని పనిముట్టుగా వాడుకున్నాడు. ఓకేనా? ఇలా ధర్మాన్ని మనందరికీ బోధించాడు భగవద్గీత ద్వారా. అక్కడ తాగలేదు కృష్ణుడు. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. మన యుధిష్ఠిర మహారాజుని హస్తినాపురానికి చక్రవర్తిగా ప్రకటించాడు కృష్ణుడు, వారితో పాటు ఉన్నాడు. యుధిష్ఠిర మహారాజుతో 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు కృష్ణుడు. ఇలా ధర్మరాజుని రాజుగా నెలకొల్పాడు కృష్ణుడు. ఆ తర్వాత ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇక తన అవతారాన్ని చాలించాలి అని నిర్ణయించాడు. ఇంతలో ఉద్ధవుడు వచ్చాడు కృష్ణుడి ఎదురుగా. ఏమన్నాడంటే, స్వామి, మీరు భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు, అవతారాన్ని చాలిస్తున్నారు, నన్ను వదిలేస్తారా ఇక్కడ? నన్ను కూడా తీసుకెళ్ళి కృష్ణ, నేను నీ స్నేహితుణ్ణి, నేను నీ సోదరుడు లాంటి వాడిని, ఎప్పుడు నీ వెనకాలే ఉంటాను. నువ్వు ద్వారకలో ఉన్నంతకాలం, నువ్వు మథురలో ఉన్నంతకాలం నేను వెనకాలే ఉన్నాను. నువ్వు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తున్నావు, ఇప్పుడు కూడా నేను నీ వెనకాలే ఉంటాను, నన్ను తీసుకువెళ్ళు అని ఉద్ధవుడు అడిగాడు. తస్మాద్ధంతమనవద్యమనంతపారం సర్వజ్ఞమీశ్వరమకుంఠ వికుంఠధిష్ణ్యం నిర్విణ్ణధీరః ముహే భృజినా వితప్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే. తస్మాద్భవంతమనవద్యమనంతపారం, ఎటువంటి దోషాలు లేనటువంటి స్వామివి నువ్వు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి స్వామిగా వ్యవహరిస్తే ఇంకో వ్యక్తి బంటుగా వ్యవహరిస్తాడు. కానీ ఈ బంటు ఈ స్వామిని సేవిస్తున్న ఈ స్వామికి అన్ని మంచి లక్షణాలు ఉండకపోవచ్చు. జీతం ఇస్తున్నాడు కాబట్టి సేవ చేస్తున్నాడు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఆ స్వామికి ఎటువంటి దోషాలు లేవు. జీతం ఇవ్వకపోయినా కూడా భక్తులు సేవ చేస్తారు కృష్ణుడికి. మీకు ఎగ్జాంపుల్ కావాలా? జీతం తీసుకోకుండా కృష్ణుడికి సేవ చేసేటటువంటి ఉద్యోగస్తులు, సేవకుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికోసం మనం భాగవతంలోని 10వ స్కందానికి వెళ్ళాలి. అక్కడ గోపికలు ఉన్నారు. శరదుదాశయే సాధుజాత సరసిజోదరా శ్రీముషాదృశ సురతనాథతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వద. గోపికలు అంటున్నారు, శరదుదాశయే సాధుజాత సత్. శరదృతువులో బృందావనంలో చెరువుల్లో చక్కటి కలువ పువ్వులు వికసిస్తూ ఉంటాయి. నీ అందమైనటువంటి ముఖం శరదృతువులో పూచినటువంటి ఆ కలువ పువ్వుల కన్నా ఎంతో అందంగా ఉంటుంది. ఆ ముఖాన్ని చూపించడమే నువ్వు మా సేవకి ఇచ్చేటటువంటి జీతం. ఆ జీతం కూడా ఇవ్వట్లేదు నువ్వు. అశుల్క దాసిక, జీతం లేని పని మనుషులం అయిపోయాం మేము. కనీసం దర్శనమన్నా ఇవ్వు. జీతం సంగతి పక్కన పెట్టు, కనీసం నీ ముఖం చూపించు.
అని అంటున్నారు. సరే, జీతం గురించి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మన జై నరసింహ భగవానికి జై. ఉద్ధవుడు కృష్ణుణ్ణి ఎన్నో విధాలుగా కీర్తించాడు. హరే కృష్ణ. ఉద్ధవుడు కృష్ణుణ్ణి ఎన్నో విధాలుగా కీర్తించాడు. కీర్తించి ఏమన్నాడంటే, స్వామి నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు అని అన్నాడు. కానీ మన కృష్ణుడు ఏమన్నాడంటే, లేదు, నిన్ను తీసుకువెళ్ళలేను నేను. ఎందుకంటే నీకు ఒక సేవ ఉంది. నేను నా 125 సంవత్సరాల సమయంలో, ఈ భూమి మీద నేను నివసించినటువంటి 125 సంవత్సరాల్లో నా యొక్క సాంగత్యాన్ని హస్తినాపుర వాసులకి, ఇంద్రప్రస్థ వాసులకి, బృందావన వాసులకి, మథురా వాసులకి, ద్వారకా వాసులకి అందరికీ ప్రసాదించాను. నేను సుతలలోకానికి కూడా వెళ్ళాను, మిథిలా నగరానికి కూడా వెళ్ళాను, విదర్భా నగరానికి కూడా వెళ్ళాను, అవంతి సామ్రాజ్యానికి కూడా వెళ్ళాను. ఇలా ఎన్నెన్నో చోట్ల నా యొక్క సాంగత్యాన్ని నా భక్తులకు ప్రసాదించాను నేను. కానీ ఒక్క చోటుకు మాత్రం వెళ్ళలేకపోయాను. ఏమిటా ప్రదేశం తెలుసా మీకు? బదరికాశ్రమం. బదరికాశ్రమంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు మునులు ఉన్నారు. వారికి నా సాంగత్యాన్ని, వారికి నా బోధనల్ని అందించలేకపోయాను. ఇప్పుడు నా అవతారాన్ని చాలించే సమయం వచ్చేసింది. కాబట్టి నా స్థానంలో నువ్వు వెళ్ళాలి, నీకే ఆ అర్హత ఉంది. నేను వారికి ఇవ్వవలసినటువంటి ధర్మశిక్షణ అంతా నీకు ఇస్తాను. ఆ ధర్మశిక్షణను నువ్వు చక్కగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, దాన్ని నువ్వు వారికి చెప్పాలి అని అన్నాడు. అదేదో నువ్వే చేయొచ్చు కదా, నీతో పాటు నేను కూడా వస్తాను అని ఉద్ధవుడు అనలేదు. కృష్ణుడు చేయాలంటే చేయగలడు, కానీ ఎందుకు చేయట్లేదు? ఆయన ఇష్టం, మీరు క్వశ్చన్ చేయలేరు. చాలామందికి ఇలాంటి సందేహం రావచ్చు. కృష్ణుడే స్వయంగా బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులకి తాను ఇవ్వవలసినటువంటి బోధనల్ని తానే ఇవ్వచ్చు కదా, ఉద్ధవుణ్ణి సందేశం తీసుకుని ఎందుకు పంపుతున్నాడు? ఉద్ధవుడు ఎందుకు వెళ్ళాలి? తానే వెళ్ళొచ్చు కదా అని మీరు అనొచ్చు. దానికి సమాధానం మీరు కృష్ణుడిని అడగాలి, నన్ను కాదు. ఉద్ధవుడికి ఉన్నటువంటి అర్హతలన్నింటి గురించి చెప్పాడు. నీకు ఎన్నెన్నో అర్హతలు ఉన్నాయి, నువ్వు చక్కగా వెళ్ళగలవు అని చెప్పాడు. కానీ తాను స్వయంగా ఎందుకు వెళ్ళట్లేదో మనకు తెలియదు. కారణం ఏదైనా, ఉద్ధవుడికి ఉద్ధవ గీత అనేటటువంటి ఒక గొప్ప పాటని వినిపించాడు. గీత అంటే పాట, కానీ పాట అంటే ఇది నార్మల్ పాట కాదు. ఆ పాటలో ఎంతో ఫిలాసఫీ ఉంది, తత్వం ఉంది, తత్వజ్ఞానం ఉంది. ఇలా శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల భగవద్గీత అనేటటువంటి ధర్మ శిక్షణని మనందరికీ అందించాడు. తర్వాత 23 అధ్యాయాల ఉద్ధవగీతను కూడా మనందరికీ అందించాడు. అదొక పెద్ద ధర్మ శిక్షణ. అందులో భక్తి ధర్మం గురించి, భాగవత ధర్మం గురించి, వర్ణాశ్రమ ధర్మం గురించి, అన్ని ధర్మాల గురించి చక్కగా వివరించాడు కృష్ణుడు. ఇలా తాను ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, భూలోకంలో ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు మనందరికీ ధర్మ శిక్షణ అందించాడు. కేవలం శిక్షణ మాత్రం ఇవ్వడమే కాదు, తాను స్వయంగా ధర్మాన్ని ఆచరించి అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండి ధర్మాన్ని బోధించాడు. చెప్పడం ఒక ఎత్తు, దాన్ని ఆచరించి చూపించడం ఇంకో ఎత్తు. ఇవాళ టీచర్స్ డే కదా. సరైన మంచి టీచర్ ఎవరంటే కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఆచరించడానికి కూడా ప్రయత్నించేవాళ్ళు, చక్కగా ఆచరించగలిగే వాళ్ళని మంచి టీచర్స్ అంటారు. సో కృష్ణుడు స్వయంగా ఆచరించాడు ధర్మాన్ని, స్వయంగా చెప్పాడు కూడా. ఇలా ధర్మ శిక్షణ మనందరికీ ఇచ్చాడు. ఇక అవతారాన్ని చాలించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు భగవద్ధామానికి వెళ్ళిన తరువాత ధర్మం
ఎవరిని ఆశ్రయించింది, ధర్మానికి ఆశ్రయం ఎవరు అని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు ఇలా ప్రశ్నించారు మన సూత గోస్వామిని. అప్పుడు సూత గోస్వామి ఈ మాట చెప్పారన్నమాట. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ కలౌ నష్టదృశామేష పురాణార్కోధునోధితః. ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతం, ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేసాం. రేవతి ప్రభు వచ్చారని. కృష్ణే సధామోపగతి ధర్మజ్ఞానాదిభిః సహ. కృష్ణుడు స్వధామ తన యొక్క ధామానికి వెళ్ళిపోయాడు. ఉపగతి కృష్ణే స్వధామోపగతి ధర్మ జ్ఞానాదిభి సహా తనతో పాటుగా ధర్మం జ్ఞానం కూడా వెళ్ళిపోయాయి. అప్పుడు కలియుగంలో మనుషుల సంగతి ఏం కావాలి చెప్పండి. కలౌ నష్టదృశామేష పురాణార్కో ధునోధితః. కలియుగంలో దృష్టిని నష్టపోయినటువంటి ఆ బద్ధజీవులకి సరైనటువంటి మార్గాన్ని చూపించడానికి మళ్ళీ కృష్ణుడు అవతరించాడు. ఒక పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో అవతరించాడు. అదే భాగవతం. పురాణార్కో ధునోధితః. పురాణ అర్కో, పురాణాలు, అర్క అంటే సూర్యుడు. పురాణాలన్నింటిలోకి శ్రీమద్ భాగవతం సూర్యుడిలా భాషిస్తుంది. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఎన్నెన్నో చుక్కలున్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనకు ప్రకాశం వస్తుంది. కానీ సూర్యుడి నుంచి ఎంత వెలుతురు, ఎంత ప్రకాశం వస్తుందో అంత ప్రకాశాన్ని చుక్కలు ఇవ్వగలవా, నక్షత్రాలు ఇవ్వగలవా, చంద్రుడు ఇవ్వగలడా? లేదే. అంటే మనకి వెలుతురుని ప్రసాదించేటటువంటి ల్యూమినరీస్ అంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు నాకు, మర్చిపోయాను. వాటన్నింటిలో సూర్యుడు ప్రధానుడు. కాంతి పుంజాలు. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ప్రపంచంలో మనకి కాంతిని ప్రసాదించే కాంతి పుంజాలన్నింటిలో సూర్యుడు నెంబర్ 1. అవునా? అదేవిధంగా మనందరికీ భక్తి అనేటటువంటి కాంతిని ప్రసాదించేటటువంటి పురాణాలన్నింటిలో భాగవతం నెంబర్ 1. పురాణ అర్కో ధునోధిత అన్నారు. అందుకే పురాణ అర్కో, భాగవతాన్ని సూర్యుడితో పోల్చారనమాట. మిగిలిన పురాణాలు కూడా గొప్ప పురాణాలే, కానీ ఆ పురాణాలన్నీ రాసిన తర్వాత, పురాణాలే కాదు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం ఇవన్నీ రాసిన తర్వాత కూడా వ్యాసుడి మనసులో ఏదో వెలితి, ఏదో అసంతృప్తి, నేను ఏదో చేయలేదు, సాధించలేదు అనేటువంటి ఒక అసంతృప్తితో ఉన్నాడు ఆయన. అప్పుడు నారద మహర్షి వచ్చి వ్యాసుడితో ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, నువ్వు ఎన్నెన్నో గ్రంథాలని రచించావు, ఒక మంచి భావనతోనే రచించావు. ఈ భౌతిక ప్రపంచంలో, ముఖ్యంగా కలియుగంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బద్ధజీవులందరికీ మార్గాన్ని చూపించడం కోసం, వారి మేలు కోరి నువ్వు ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలని వారి కోసం ఇచ్చావు. కాకపోతే అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమిటి? చతుర్విధ పురుషార్థాల గురించి నువ్వు ఎక్కువగా సంభాషించావు, వాటి గురించి ఎక్కువ మాట్లాడావు, కానీ భక్తి గురించి ఎక్కువగా మాట్లాడలేదు. భక్తి, భాగవతం, భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క భక్తుల యొక్క లీలలు, వాటన్నింటి గురించి మాట్లాడితే భక్తి మార్గాన్ని ఆచరించడానికి సామాన్య జనుడికి కాస్త స్ఫూర్తి లభిస్తుంది. కానీ ఎప్పుడు ధర్మార్థ కామ మోక్షాల గురించే మాట్లాడుతుంటే వారికి ఎలాగో ధర్మార్థ కామాల మోక్షం మీద ఎంతో ఆసక్తి ఉంది. ఇప్పుడు నీ పుస్తకాలు చదివి ఇంకా ఆసక్తి పెంచుకుంటారు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు, బ్రహ్మాండ భ్రమణం చేస్తూ ఉంటారు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృది అవరుధ్యతే త్రక్తిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజ్జిత కైతవో అత్ర. అత్ర అంటే ఈ భాగవతంలో కైతవ ధర్మాన్ని త్రోసిపుచ్చారు, తరిమేశారు. కైతవ ధర్మాన్ని ప్రోజ్జిత అంటే దూరంగా పారేయడం అన్నమాట.
ఇంతకీ ఏమిటా కైతవ ధర్మం? కైతవ ధర్మం అంటే ధర్మాన్ని ఆచరిస్తారు ఈ ప్రపంచంలో కొంతమంది కేవలం అర్థం కోసం, డబ్బు కోసం. ఆ అర్థాన్ని వెచ్చిస్తారు కామం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం. ఆ కామం తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో అవిసిపోతే అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తారు. ఎటువంటి మోక్షం? సాయుధ్యముక్తి పొందాలి, బ్రహ్మైక్యం పొందాలి, ఆ భగవంతుడిలో లీనమైపోవాలి, నేనే దేవుణ్ణి అని ఒక కొత్త మార్గం పడతారనమాట. ఇటువంటి ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు, వీటికన్నా అతీతమైనది ఇంకోటి ఉంది. అది పంచమ పురుషార్థం. అది భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్ అంటాం. భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగి ఉండడం పంచమ పురుషార్థం. అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి భావనని, అటువంటి చేతనని పెంపొందించుకోవడం పంచమ పురుషార్థం. అది మన గోల్. ప్రేమ పుమార్థో మహాన్ అన్నారు చైతన్య మహాప్రభు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయస్తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గేణయా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణబలం ప్రేమా పుమార్థో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమితం తత్రాదరనాపర. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ, మన ఆరాధ్య దైవం వ్రజేశతనయుడైనటువంటి శ్రీకృష్ణుడు, రాధా బృందావన చంద్ర. తద్ధామ బృందావనం, మన ధామం, ఆయన ధామం, అదే మన ధామం బృందావనం. రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గేణయా కల్పిత. అంతేకాకుండా ఆయన యొక్క ఉపాసన, బృందావన కృష్ణుడి యొక్క అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపాసన ఎవరు చేశారు? వ్రజ గోపికలు చేశారు. దీనికి ప్రమాణం ఏమిటి? భక్తి మార్గానికి ప్రమాణం ఏమిటి? ఆధ్యాత్మిక జీవనానికి అత్యంత ఉత్తమమైనటువంటి ప్రమాణం ఏమిటి? శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతం అమల పురాణం, అమల ప్రమాణం, అమల పురాణం, అమల ప్రమాణం. తర్వాత ప్రేమ పుమార్థో మహాన్, ఆ కృష్ణ ప్రేమని సంపాదించడమే మన యొక్క జీవిత ధ్యేయం. మానవ జీవితం యొక్క లక్ష్యం కృష్ణ ప్రేమని సాధించడం. అవునా? ఇది పంచమ పురుషార్థం. ఈ పంచమ పురుషార్థాన్ని నొక్కి వక్కాణిస్తూ రిపీటెడ్గా మనందరికీ చెప్తూ వ్యాస భగవానులు భాగవతాన్ని రచించారు. నారద మహర్షి యొక్క ఆదేశం మేరకు నారద మహర్షి వ్యాసుడికి ఏం చెప్పాడంటే, నేను గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వర్షాకాలంలో, ఇప్పుడు వర్షాకాలం జరుగుతుంది, వర్షాకాలంలో కొంతమంది గొప్ప ఋషులు వచ్చారు మేము ఉండే ప్రదేశానికి. మేము ఒక గురుకులం దగ్గర ఉంటున్నాం. అక్కడికి కొంతమంది భక్తి వేదాంత ఋషులు వచ్చారు. 4 నెలల పాటు వాళ్ళు అక్కడే ఉండాలని నిర్ణయించారు. అక్కడ వారి శ్రవణం, కీర్తనం, భక్తి అంతా చేసుకుంటూ ఉంటున్నారు. వారి సాంగత్యం నాకు లభించింది. వారి ప్రసాదం భుజిస్తే మిగిలినటువంటి ఆ మహాప్రసాదాన్ని నేను తినేవాడిని. వారి పూజకు పువ్వులు కావాల్సి వస్తే నేను సేకరించి వాళ్ళకి ఇచ్చేవాడిని. వారికి ఏమైనా కృష్ణుడి గురించి, భగవంతుడి గురించినటువంటి ఆధ్యాత్మిక చర్చలు జరుపుకోవాలనుకుంటే వాళ్ళు జరుపుకుంటూ ఉంటే పక్కనే కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గుణగణాలన్నింటి గురించి నేను వినేవాడిని. అలా శ్రవణ భాగ్యం కూడా నాకు లభించింది. వారి దయ వల్ల నేను దాసీపుత్రుణ్ణైనా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, చదువు లేకపోయినా, ఏం లేకపోయినా నేను కృష్ణ ప్రేమ స్థాయికి వెళ్ళాను వారి సాంగత్యంలో అని ఇంకా పూర్తిగా తన యొక్క కథ మొత్తాన్ని చక్కగా వివరించి చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే, ఇది భక్తి యొక్క గొప్పతనం. భక్తి మార్గం యొక్క గొప్పతనం ఏమిటంటే, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నువ్వు ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి పొందేలా భక్తి మార్గం నిన్ను మార్చేస్తుంది, భక్తులు నిన్ను మార్చేస్తారు. కాబట్టి భక్తి గురించి చెప్పు అని
నారద మహర్షి వ్యాసుణ్ణి చక్కగా ఆదేశించారు. చివరిగా ఏమన్నాడంటే నారద మహర్షి, ఏతద్ధియాతురచిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయా ముహుః భవసింధుప్లవో ద్రష్టో హరిచర్యానువర్ణనం. ఏతద్ధి ఆతుర చిత్తానాం, ఈ ప్రపంచంలో వ్యక్తులందరూ ఆతుర చిత్తంతో ఉన్నారు. ఏదో ఆదుర్ద, ఏదో ఆందోళన మనసులో ప్రశాంతత లేదు. ఇక్కడ ఎంతమందికి ఆందోళన ఉంది జీవితంలో చెప్పండి? ఎవరికి లేదా? మెల్లిగా ఎత్తుతున్నారు 4, 5, 10 మంది, 20 మంది. మీరు చేయెత్తనంత మాత్రాన్ని నేను మిమ్మల్ని నమ్ముతాను అనుకోకండి. మీరు అది చెప్పినా చెప్పకపోయినా అందరి హృదయాల్లోనూ ఆందోళన ఉంటుంది. ఏదో ఒక తాపత్రయాలు. ఈ ప్రపంచం తాపత్రయాలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. మీరు మహాభక్తులైతే, చాలామంది మహాభక్తులు ఉన్నారు ఇక్కడ, మీరు మహాభక్తులైతే తాపత్రయాలు, కష్టాలు, ఒడిదుడుకులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ప్రభావితం చేయకపోవచ్చు. కానీ ఉన్నాయి, అవి ఉంటాయి, మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. వర్షం పడుతుంది వర్షాకాలంలో, కానీ మీరు తడవకపోవచ్చు, ఎందుకంటే గొడుగేసుకున్నారు కదా. అదేవిధంగా తాపత్రయాలు అనేటటువంటి వర్షం పడుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో. దానికి వర్షాకాలం అంటూ లేదు, ఫుల్ కలికాలం అంతా పడుతూనే ఉంటుంది. కానీ మీరు భక్తి అనే గొడుగు వేసుకున్నారనుకోండి నెత్తి మీద, అప్పుడు ఆ తాపత్రయాలు మిమ్మల్ని తాకలేవు. కానీ భక్తి అనేటటువంటి గొడుగు తల మీద లేకపోతే తడిసి ముద్దయిపోతాం, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది. అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధజీవుల యొక్క పరిస్థితి. ఏతద్ధియాతుర చిత్తానాం, అందుకే వారిని ఆతుర చిత్తానం అని వర్ణించారు భాగవతంలో. ఇంతకీ వారు ఎందుకు ఇంత ఆతుర చిత్తంలో ఉన్నారు? కేవలం భౌతిక ప్రపంచంలో ఉన్నంత మాత్రానే వారి మనసు ఆందోళనతో నిండిపోతుందా? కేవలం భౌతిక ప్రపంచంలో ఉండడం మాత్రమే కాదండి. మాత్రా స్పర్శేచ్ఛయా ముహు, మాత్రా స్పర్శ ఇచ్ఛయ అంటే వారి యొక్క ఇంద్రియాలని ఇంద్రియ విషయాల దగ్గరికి తీసుకురావడానికి ముహు కాన్స్టెంట్గా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వారికి ఇంద్రియ తృప్తిని అనుభవించాలని కోరిక. వారు చేసే ప్రతి పని ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నారు. నా ఇంద్రియాలని, నా శరీరాన్ని, నా దేహాన్ని ఎలా సుఖపెట్టాలి అని వారు తపిస్తూ ఉన్నారు. సుఖం కోసం వారు తపిస్తున్నారు కాబట్టి దుఃఖానికి లోనవుతున్నారు. ఇది సుఖం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ప్రాకులాడుతున్నారు. ఎటువంటి సుఖం? ఆధ్యాత్మిక సుఖం కాదు, భౌతిక సుఖాల కోసం. భౌతిక సుఖాల కోసం ప్రాకులాడుతున్నారు కాబట్టి భౌతిక ప్రపంచంలో వారికి కేవలం కష్టాలే వస్తున్నాయి. నేననట్లేదు ఈ మాట. సోహం నృణాం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. సోహం నృణాం క్షుల్ల సుఖాయ, క్షుల్ల సుఖాల కోసం, ఎంతో చిన్న చిన్న ఆనందాల కోసం. మహద్దుఃఖం, ఎన్నో మహా కష్టాలన్నీ పడుతున్నారు వాళ్ళు. మహద్దుఃఖం, క్షుల్ల సుఖాయ మహద్దుఃఖం. ఇది ఎలా ఆపాలి? వాళ్ళు బద్ధజీవులు సుఖాల కోసం ప్రాకులాడుతూ కష్టపడుతున్నారు. ఈ ప్రయత్నాన్ని మనం ఎలా ఆపాలి? ఎలా ఆపాలంటే ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. వారి కష్టాల్ని ఆపడం కోసమే, భౌతిక సుఖాల కోసం వారు చేసే ప్రయత్నాల్ని ఆపడం కోసమే మన వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని రచించారు. అదే నారద మహర్షి కూడా చెప్పింది. ఏతద్ధియాతుర చిత్తాన మాత్రా స్పర్శేచ్ఛయాముహు భవసింధు ప్లవో ద్రష్టో హరిచర్యానువర్ణనం. అంటే మనం భౌతిక సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటే, ఇంద్రియ తృప్తి కోసం ప్రాకులాడుతూ ఉంటే మన పరిస్థితి ఏమిటో తెలుసా? సముద్రంలో కొట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తితో సమానం. అలా సముద్ర మధ్యంలో అలల వల్ల కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తికి ఈత వస్తే సరిపోదండి.
ఎంత ఈత వచ్చినా, ఎంత గజ ఈతగాడైనా కూడా ఎంతసేపు ఈత కొడతాడు? ఏ డైరెక్షన్లో ఈత కొడతాడు? కొన్ని కిలోమీటర్ల వరకు కనుచూపు మేరలో ఎక్కడ తీరం కనిపించట్లేదు. ఇటు ఈత కొట్టాలా, అటు ఈత కొట్టాలా, ఇటు ఈత కొట్టాలా. సరే ఈత కొట్టాడు, అరగంట, గంట, 2 గంటలు, 4 గంటలు, కానీ ఎక్కడేం కనిపించట్లేదు. తీరమే లేదు. తీరం ఎక్కడో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు. ఎంత ఈత కొడతాడు చెప్పండి? అతన్ని సేవించే మార్గం ఒక్కటి. ఒక గొప్ప నావ రావాలి, ఒక గొప్ప పడవ రావాలి. ఆ పడవే హరిచర్యాను వర్ణనం. హరిచర్యల్ని వర్ణించేటటువంటి శ్రీమద్ భాగవతమే పడవ. భాగవతం అనేటటువంటి పడవలో మనం కొంచెం బోట్ చేయాలి, అంటే ఎక్కాలి. ఆ పడవకి ఈ సంసార సాగరాన్ని మనం దాటాలి. అది భాగవతం యొక్క ప్రాముఖ్యత. ఈ భాగవతం అనేటటువంటి నావని నడిపేటటువంటి నావికుడు ఎవరు? కెప్టెన్ ఎవరు? కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురువు. మనకి నచ్చినట్టు భాగవతం చదవడం కాదు. మనం చదివి మన మనసుతో, మన వివేకంతో, మన బుద్ధితో మనం అర్థం చేసుకుంటే సరిపోదు. ఆచార్యులు భాగవతాన్ని మనందరికీ ఎలా బోధించారో అలా మనం అర్థం చేసుకోవాలి. ఆచార్యుల యొక్క భాష్యాల్ని మనం చదివి వారి యొక్క టీకా తాత్పర్యాలను చక్కగా అధ్యయనం చేసి మనం భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే 3వ శ్లోకంలో ఏమన్నారంటే, నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ సూర్యుడితో పోల్చారు. కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో భాగవతాన్ని ఒక ఫలంతో పోల్చారు. బాగా మగ్గినటువంటి, పండినటువంటి ఒక ఫలంతో పోల్చారు. చెట్టు మీద చక్కగా పండినటువంటి మామిడి పండు ఉంది, కానీ చెట్టు 20-30 అడుగులు ఎత్తుంది. అక్కడి నుంచి ఆ మామిడి పండుని డ్యామేజ్ అవ్వకుండా కిందకెలా తీసుకొస్తారు. పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను రాయేసుకుని కొడతానంటారు. నేను రాయేసితే పండు కిందకి వస్తుంటారు. కానీ పండు డ్యామేజ్ అవ్వచ్చు. కొంతమంది ఏమిటంటే ఒక పెద్ద వెదురు కర్రకి చిన్న ఒక కత్తి తగిలించి అక్కడ కోస్తారు, అప్పుడు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. మేము జీవిలు ఏం చేస్తామంటే వెదురు కర్రకి ఒక చిన్న కత్తి తగిలించి కింద ఒక వల పెడతాం. ఆ వల పడుతుంది అనమాట, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు కూడా అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటాయి. సరే, ఆచార్యులు మనకేం చెప్తున్నారంటే, చక్కగా చెట్టెక్కగలిగే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కనుక చెట్టు కోసి సురక్షితంగా కిందకి తీసుకొచ్చి మనకి ఇస్తే అప్పుడు పండు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మనం మన సొంత ప్రయత్నాలతో భాగవతాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనకి పూర్తిగా అర్థం కాదు. కానీ ఆచార్యులు మనకి భాగవతాన్ని వివరిస్తే వారి భాష్యం ద్వారా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. అది ఈ శ్లోకం యొక్క సారాంశం. అప్పుడు మనం సంసారము అనేటటువంటి ఈ సాగరం నుంచి బయటపడగలుగుతాం. సంసారాంభసి సంభృత భ్రమ భరే గంభీరతా పత్రయ గ్రాహేణాభిగృహీత ముగ్రగతినా క్రోశంతమంతర్భయాత్ దీప్త్రేణాద్య సుదర్శనేన విబుధా క్లాంతిచ్ఛిదాకారిణ చింతా సంతతి రుద్ధముద్ధర హరే మచ్చిత్తదంతీశ్వరం. సంసారాంభసి సంభృత భ్రమభరే. సంసారము అనేటటువంటి ఈ సాగరం సంభృత భ్రమభరే, ఎన్నో భ్రమలతో నిండిపోయి ఉంది. గంభీరత పత్రయ, తాపత్రయాలు ఎంతో గంభీరంగా ఉంటాయి. అంతేకాదు, ఇప్పుడు సంసారాన్ని సాగరంతో పోల్చారు, తాపత్రయాల్ని అలలతో పోల్చారు. మాత్రమే లేవండి, మాయా అనేటటువంటి ఒక పెద్ద మొసలు ఉంది. గ్రాహేణాభిగృహీత ముగ్రగతినా క్రోశంతమంతర్భయాత్. గ్రాహేణ అంటే ఒక మొసలి కాలు పట్టేసుకుంది. మనం ఈత కొడుతున్నాం, కింద నుంచి తిమింగలాలు, మొసళ్ళు వచ్చి మనల్ని తినడానికి ప్రయత్నిస్తున్నాయి. మొసలు వచ్చి కాలు పట్టుకుంటుంది, తిమింగలం వచ్చి నడుము పట్టుకుంటుంది, ఇంకెవరు వచ్చి తల పట్టుకోవచ్చు. నా పరిస్థితి అలా ఉంది.
గ్రాహేణాభిగృహీతముగ్రగతిన. ఉగ్రగతిన అంటే అలా పడుకున్నది లేదు, ఉగ్రగతిన గట్టిగా పెట్టేసుకోండి. ఆక్రోశంతం అంతర్భయాత్, ఆక్రోశిస్తున్నాడు ఈ బద్ధజీవుడు. సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ఈ మొసలి బారిన తనను తాను విడిపించుకోలేక ఆక్రోశిస్తున్నాడు, బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు. అంతర్భయాత్, మనసులో భయపడుతున్నాడు. దీప్త్రేణ సుదర్శనేన విబుధ క్లాంతిచ్ఛిదకారిణ. ఇటువంటి పరిస్థితుల్లో ఓ జగన్నాథ, ఓ విష్ణు, దీప్త్రేణ అద్య, ఈరోజు నువ్వు దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని మా మీద ప్రయోగించాలి. మా మీద అంటే మొసల మీద, మా వైపు. దీప్త్రేణ అద్య సుదర్శనేన విబుధ క్లాంతిచ్ఛిదకారిణ. ఇంతకీ ఆ సుదర్శన చక్రం యొక్క గొప్పతనం ఏమిటి? విబుధ, గొప్ప గొప్ప దేవతల్ని కూడా రక్షించినటువంటి ట్రాక్ రికార్డు ఉందండి ఆ సుదర్శన చక్రానికి. బద్ధజీవుని నేనంత, మహామహా దేవతలే నీ సుదర్శన చక్రం మీద ఆధారపడతారు. దీప్త్రేణ అద్య సుదర్శనేన విబుధ క్లాంతిచ్ఛిదకారిణ. చింతా సంతతి రుద్ధముద్ధర హరే మచ్చిత్తదంతీశ్వరం. మచ్చిత్తదంతీశ్వరం, నా చిత్తము, నా యొక్క మనస్సు దంతీశ్వరం. దంతి అంటే తెలుసా? దంతం అంటే దంతాలు, దంతి అంటే దంతాలు కలిగినటువంటి యానిమల్, ఏనుగు. దంతీశ్వర అంటే ఏనుగులకు రాజు గజేంద్రుడు. మచ్చిత్తదంతీశ్వరం అంటే నా మనసు గజేంద్రుడు లాంటిది. ఎందుకు మనసుని గజేంద్రుడితో ఎందుకు పోల్చారు? గజేంద్రుడు త్రికూట పర్వత ప్రాంతంలో ఒక కొలనులోకి వెళ్ళి స్నానం చేస్తుంటే మొసలొచ్చి కాలు పట్టుకుంది కదా. అదేవిధంగా నా మనసు ఈ సంసార సాగరంలో స్నానం చేస్తుంటే మొసలొచ్చి పట్టుకుంది, మాయ అనేటటువంటి మొసలొచ్చి పట్టుకుంది. ఎలా అయితే గజేంద్రుడు నువ్వు కాపాడాలి అని నిన్ను వేడుకున్నాడో, అదేవిధంగా మాయ చేత ప్రభావితమైనటువంటి ఈ మనసు నుంచి నన్ను కాపాడు, ఆ మనసుని నీ వైపు మళ్ళీ విధంగా చేసుకో అని భక్తులు ఆక్రోశిస్తున్నారు, వేడుకుంటున్నారు. ఆక్రోశంతమంతర్భయాత్ దీప్త్రేణ అద్య సుదర్శనేన విబుధ క్లాంతిచ్ఛిదకారిణ. చింతా సంతతి రుద్ధముద్ధర హరే. ఓ హరి, మమ్ము ఉద్ధరించు. చింతా సంతతి, ఎప్పుడు మా మనసు చింతల్లో నిమగ్నమైపోయి ఉంది. చింతా సంతతి రుద్ధముద్ధర హరే. మనసు పూర్తిగా చింతల్లో నిమగ్నమైపోయి ఉండడం వల్ల మేమందరం బాధపడుతున్నాం, రోధిస్తున్నాం, ఆక్రోశిస్తున్నాం. మచ్చిత్తదంతీశ్వరం. ఈ మనసు మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. చాలా వరకు ఈ బద్ధజీవులు వారి మనసు గజేంద్రుడిలా ఈ కొలనులో కొట్టుకుపోతున్నాయి, మొసలి వారిన పడ్డాయి అని తెలుసుకోలేరు. కానీ భక్తులు, సాధక భక్తులు తెలుసుకుంటారు. ఆహా, నా మనసు గజేంద్రుడు లాంటిది, నా మనసు మాయచేత ప్రభావితమయ్యి మొసలి బారిన పడినటువంటి గజేంద్రుడిలా మారిపోయింది. ఆ పరిస్థితిలో నేనేం చేయాలి? భగవంతుని శరణ పొందాలి. అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి ఆ మొసలిని చంపి నా మనసును రక్షిస్తాడు. ఆ సుదర్శన చక్రం హరినామం, హరిభక్తి, హరికథాశ్రవణం, బేసికలీ భక్తి యోగం. భక్తి యోగాన్ని ఆచరించడమే సుదర్శన చక్రంగా మారి మన యొక్క సంసార సాగరాన్ని పూర్తిగా ఎవాపరేట్ చేసేస్తుంది అన్నమాట. భాగవతం రచించిందే ఈ ఉద్దేశంతో. శ్రీమద్ భాగవతాన్ని మన వ్యాసమహర్షి ఎలా రచించారంటే, నదీ తీరాన కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానించారు. ముందుగా ఆ ధ్యానంలో ఆయనకు ఎవరు కనిపించారో తెలుసా? భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే బలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. భక్తి యోగేన మనసి, మనసులో భక్తిభావంతో, సమ్యక్ ప్రణిహితే అమలే, మనసుని పూర్తిగా భక్తిభావంలో నిమగ్నం చేసేశారు ఆయన కంప్లీట్గా. మనం కూడా భక్తిభావంతో కూర్చుంటాం జపం చేయడం కోసం.
2 రౌండ్లు అవగానే ఫోన్ తీస్తాం. భక్తి భావం కాస్త ఫోన్ మీదకి డైవర్ట్ అవుతుంది, బీడ్ బ్యాగ్ నుంచి. అలా మన యొక్క భక్తి భావం కాన్స్టెంట్గా ఉండదు. సమ్యక్ ప్రణిహితే అమలే కాదు. అప్పుడప్పుడు జపం మీద లగ్నం అవుతుంది, అప్పుడప్పుడు ఈ ఐహిక విషయాల మీద లగ్నం చేస్తాం మనసుని. కానీ ఆయన మనసులో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా పూర్తిగా భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే అమలే, సమ్యక్ పూర్తిగా నిమగ్నమై చేసేశాడు భక్తిలో మనసుని. అలా ధ్యానించారు. ఆ ధ్యానంలో ఆయనకేం కనపడిందంటే అపశ్యత్ పురుషం పూర్ణం, పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చాడు వ్యాస మహర్షికి. అపశ్యత్ పురుషం పూర్ణం. ఎందుకు కృష్ణుని పూర్ణ పురుషుడని ఎందుకన్నారు? పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు, అవునా? కానీ సప్తమి రోజు, అష్టమి రోజు, నవమి రోజు, దశమి రోజు, వేరే రోజులన్నీ చంద్రుడు కొంచెమే కనిపిస్తాడు. 10%, 20%, 30%, 40%, 50% అంతే కనిపిస్తాడు. కృష్ణుడిని పూర్ణ పురుషుడని ఎందుకన్నారు ఈ శ్లోకంలో? ఎందుకంటే ఆయన పౌర్ణమి చంద్రుడిలా ఉంటాడు కాబట్టి. ఆయనకి ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నెన్నో విస్తారాలు ఉన్నాయి. ఆయన యొక్క అవతారాల్లో, తర్వాత ఆయన యొక్క విస్తారాల్లో, ఎక్స్పాన్షన్స్లో ఆయన తన యొక్క పూర్తి తేజస్సుని కానీ శక్తిని కానీ ప్రదర్శించడు. పార్షియల్ పొటెన్సీ ఉంటుంది అక్కడ. కానీ కృష్ణుడు మాత్రం పూర్ణ పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాబట్టి ఆయన్ని అపశ్యత్ పురుషం పూర్ణం అన్నారు. ఇప్పుడు వ్యాసుడు ఇలా భక్తితో ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి పూర్ణ పురుషోత్తముడైనటువంటి కృష్ణుడు కనిపించాడు. పక్కనే ఉన్నటువంటి మాయాశక్తి కూడా కనిపించింది. మాయాంచ తదపాశ్రయం, మాయ కూడా కృష్ణుడి వెనకాలే అలా ఉండి కనిపించింది, ఆవిడ దర్శనం ఇచ్చింది. అక్కడితో ఆగలేదు ఆయన ధ్యానం, మళ్ళీ ధ్యానించాడు. ఈసారి ధ్యానంలో ఎవరు కనిపించారో తెలుసా? జీవుడు కనిపించాడు. ముందుగా కృష్ణుడు కనిపించాడు, తర్వాత మాయ కనిపించింది, తర్వాత జీవుడు కనిపించాడు. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపద్యతే. యయా సమ్మోహితో జీవ, జీవుడు కనిపించాడు. ఇంతకీ ఆ జీవుడి పరిస్థితి ఏమిటి? సమ్మోహితో, మాయ చేత ప్రభావితుడయ్యాడు అన్నమాట ఈ జీవుడు. మాయ ప్రభావంలో ఇరుక్కుపోయి ఎన్నెన్నో కష్టాలు పడుతున్నటువంటి జీవుడిని చూశాడు మన వ్యాసుడు. పరోపి మనుతేనర్థం, పర అంటే ఆ జీవుడు ఆధ్యాత్మిక స్వరూపుడు. జీవుడికి ఈ భౌతిక దేహం కేవలం తాత్కాలికం మాత్రమే. దేహం చచ్చిన ఆత్మ చావదు, ఆత్మకు చావు లేదు. ఎందుకంటే ఆత్మ భగవంతుడి యొక్క అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. కృష్ణుడు అంటాడు జీవులందరూ నా అంశలే. ఈ భౌతిక దేహం భౌతిక పదార్థాలతో చేయబడింది అన్నమాట, అవునా? భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు అనేటటువంటి ఈ పంచమహాభూతాలతో చేయబడినటువంటిది ఈ దేహం. కానీ ఆత్మ శాశ్వతం. ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహం ఏదో ఒక రోజు ఈ పెద్ద పంచమహాభూతాల్లో కలిసిపోతుంది, కానీ ఆత్మలా కలిసిపోతుంది, అవునా? పరూపి. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేధం ధార్యతే జగత్. జీవులు ఈ భౌతిక పదార్థాలకి అతీతులు, పరూపి, ట్రాన్సెండెంటల్, డివైన్. వాళ్ళు భౌతిక పదార్థాలు కాదు. కానీ పరోపి మనుతే అనర్థం. జీవుడు గొప్పవాడైన భౌతిక ప్రపంచానికి, భౌతిక పదార్థాలకి అతీతుడైనా కూడా, స్పిరిచువల్ నేచర్ ఉన్నా కూడా జీవుడికి అనర్థాల్లో ఇరుక్కున్నాడనమాట. అనర్థం అంటే అర్థం లేనిది. ఎన్నెన్నో మీనింగ్స్ ఉన్నాయి. అనర్థాల వల్ల మాయచేత ప్రభావితుడై ఈ జీవుడు బాధపడుతున్నాడు. ఇది వ్యాసుడు తన యొక్క ధ్యానంలో గమనించాడు. అర్థమైంది కదా? ఏమేం చూశాడు వ్యాసుడు?
తన యొక్క ధ్యానంలో కృష్ణుణ్ణి, మాయని, బాధపడుతున్నటువంటి బద్ధ జీవుణ్ణి చూశాడు. ముగ్గురిని చూశాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ధ్యానించాడు. ఈ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడీ పట్టుకుంటాడు, నాడీ పరీక్ష చేస్తారు. లేదంటే నీకు అది ఈసీజీఓ, స్కానింగో, సిటీ స్కాన్, లేకపోతే ఎంఆర్ఐ, ఎక్స్రే ఏదో ఒకటి తీసి డయాగ్నోసిస్ చేస్తాడు ముందు డాక్టర్. తర్వాత మెడిసిన్ ఇస్తాడు. ఇప్పుడు దాకా వ్యాసుడు కేవలం డయాగ్నోస్ చేశాడు. జీవుడి ప్రాబ్లం ఏమిటి? మాయ చేత ప్రభావితుడయ్యాడు, మోహాంధకారంలో ఉన్నాడు, తాపత్రయాలను అనుభవిస్తున్నాడు. ఇటువంటి జీవుడికి, జబ్బు చేసినటువంటి ఈ జీవుడికి ఏం మందు ఇవ్వాలి అని ఆలోచించాడు, అని ధ్యానించాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే భక్తి యోగమే ఈ అనర్థాలకి సొల్యూషన్. చెప్పండి మీరు కూడా. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్య అజనతో విద్వాంస్ చక్రే సాత్వత సంహిత. అనర్థ ఉపశమం సాక్షాత్. అనర్థాలని, జీవుడిలో ఉన్నటువంటి అనర్థాలని ఉపశమింపజేసేది ఏమిటి తెలుసా? సాక్షాత్ భక్తి యోగమధోక్షజే. అధోక్షజుడికి భక్తి యుత సేవ చేయడమే అనర్థాలకు ఉపశమనం. కానీ లోకస్య అజనతో, ఈ లోకలకి ఈ విషయం తెలియదు. ఈ లోకంలో నివసించేటటువంటి బద్ధజీవులకి భక్తి యోగాన్ని, భక్తి మార్గాన్ని ఆచరించడం ద్వారా నేను అనర్థాల నుంచి బయటపడగలను, తాపత్రయాల నుంచి బయటపడగలను, సంసార సాగరం నుంచి ఒడ్డుకు రాగలను అన్న విషయం వారికి తెలియదు. లోకస్య అజనతో విద్వాంస్. అందుకే విద్వాంసుడైనటువంటి, మహాజ్ఞాని అయినటువంటి, మహాముని అయినటువంటి వ్యాసుడు చక్రే సాత్వత సంహిత, సాత్వత సంహిత అయినటువంటి ఈ భాగవతాన్ని ఆయన రచించాడు. ఈ భాగవతాన్ని వింటే మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? మళ్ళీ చెప్పండి మీరు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపః. యస్యాం వై శ్రూయమాణాయాం. వ్యాస మహర్షి భక్తి మార్గాన్ని మనందరికీ అందించడానికి రచించినటువంటి ఈ శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని మనం శ్రవణం చేస్తే, యస్యాం వై శ్రూయమాణాయాం ఏం జరుగుతుందో తెలుసా? 2 ఫలితాలు వస్తాయి. మొట్టమొదటిది, కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే. పరమపురుషుడు, పూర్ణపురుషుడు అయినటువంటి కృష్ణుడి పట్ల భక్తి భావం కలుగుతుంది. మీలో ఎంతమందికి కృష్ణ భక్తి కావాలి చెప్పండి? అంటే మీరందరూ భాగవతం వినాలి. నేను అనట్లేదు. కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః. అంతేకాదు, శోక మోహ భయాపహ. మీలో ఎంతమందికి శోకాల్ని, మోహాల్ని, భయాల్ని తొలగించుకోవాలని ఉందో చెప్పండి. అయితే భాగవతం వినాల్సిందే. ఇది భాగవతం యొక్క పరమార్థం. వ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రచించాడు? మనలో భక్తి భావాల్ని పెంపొందించడం కోసం, కృష్ణ ప్రేమను మనందరికీ ప్రసాదించడం కోసం, మన అనర్థాల్ని తొలగించడం కోసం, మన శోకాన్ని, మోహాన్ని, భయాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం, నిర్మూలించడం కోసం ఆయన మనందరికీ శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని అందించాడు. ఈ భాగవతాన్ని మనం చక్కగా అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి, వీలైనంత వరకు నలుగురికి చెప్పాలి. వారికి కూడా భాగవత పఠనంలో, భాగవత శ్రవణంలో కాస్త స్ఫూర్తిని, ప్రేరణని కలిగించి వారిని కృష్ణుడికి కాస్త దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహ కలో నష్టదృశామేష పురాణార్కో ధునోదితః. భాగవతాన్ని సూర్యుడితో పోల్చారు. రాత్రంతా చీకటిగా ఉంటుంది, కానీ సూర్యకిరణాలు అలా ఈ భూమి మీద ప్రసరించడం ప్రారంభమైనంతనే చీకటి పారిపోతూ ఉంటుంది. అలా సూర్యుడు అలా కాస్త అలా పైకి వస్తుంటాడు, చీకటి పారిపోతుంది, చీకటి పూర్తిగా మాయమైపోతుంది.
అదేవిధంగా అజ్ఞానము అనేటటువంటి ఈ చీకటి మన మనసులో ఉంది. మన మనసులో ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలంటే శ్రీమద్ భాగవతం అనేటటువంటి సూర్యుడు ఉదయించాలి. ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తామో, అధ్యయనం చేస్తామో, అప్పుడు మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం పూర్తిగా తొలగిపోతుంది. ఒకసారి అధ్యయనం చేస్తే సరిపోదండి. సూర్యుడు ప్రతిరోజు ఉదయించాలి కదా. ఇప్పుడు సూర్యుడు ఒకసారి నేను ఉదయించాను కదా, రోజంతా నీతోనే ఉన్నాను, 12 గంటల పాటు మీకు చక్కగా గాలిని, వెలుతురుని, వేడిని నేను ఇచ్చాను, నాకు వారం రోజులు సెలవు కావాలి అన్నాడు అనుకోండి. అప్పుడు మనం చీకట్లో పిచ్చికిపోతుంది మనకి. కొన్ని దేశాలకు వెళ్తే అక్కడ సూర్యుడు కనిపించడు. పూర్తిగా మబ్బులు, వాన, సూర్యుడు ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఆ సమయాల్లో వాళ్ళు ఎంతో ఏమనాలి, నిరుత్సాహంగా ఉంటారు, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు ఆ గ్లూమీ అట్మాస్ఫియర్ని భరించలేక. అవునా? అదేవిధంగా శ్రీమద్ భాగవతం ఒకసారి వింటే సరిపోదండి. ఎలా అయితే సూర్యుడు ఒకసారి ఉదయిస్తే సరిపోదో, భాగవతం ఒకసారి వింటే సరిపోదు. భాగవతాన్ని మనం ప్రతినిత్యం వినాలి. నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. నైష్ఠికి మనలో ఎంతమందికి అనర్థాలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవనుకోండి. ఆ అనర్థాలు తొలగిపోవాలి అంటే మనం భాగవతం చదవాలి, నిత్యం భాగవత సేవయ చేయాలి. మనలో ఎంతమంది భక్తి సాధన సరిగ్గా చేయలేకపోతాం? మనకు సాధన చేయాలని తెలుసు, శ్రవణ కీర్తనాలు చేయాలని తెలుసు, కానీ నిష్ఠతో చేయలేకపోతాం. ఒక్కోసారి జపంలో మనసు లగ్నం అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. శ్రవణంలో మనసు లగ్నం అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. దర్శనంలో మనసు లగ్నం అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. కొన్నిసార్లు జగన్నాథుడి ఎదురుగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. కాస్త భక్తిభావం కలుగుద్ది. ఒక నిమిషం అవగానే మనసు ఎటువంటి వెళ్ళిపోతుంది. కళ్ళ ముందు జగన్నాథుడు, మనసులో మాత్రం జగత్తంతా ఉంది. జగత్తంతా తిరుగుతుంది అన్నమాట మనసు. కళ్ళ ముందు జగన్నాథుడు ఉన్నా అక్కడ. అలా అవుతుంటుంది అప్పుడప్పుడు. అవుతుందా? నాకైతే అవుతుందండి. ఎందుకంటే మన భక్తి ఇంకా నిష్ఠ స్థాయికి రాలేదు. చేసేది అనిష్ఠిత భక్తి, అన్స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఆ అన్స్టడీ భక్తి స్టడీగా మారాలి అంటే నిత్యం భాగవత సేవయ చేయాలి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ప్రతినిత్యం భాగవతాన్ని సేవిస్తే, భాగవతాన్ని వింటే, భాగవతాన్ని చక్కగా చదివి అర్థం చేసుకుని అవపోసన చేసి ఆచరణలో పెట్టేటటువంటి భక్తుల్ని సేవిస్తే అప్పుడు మన భక్తిలో నిష్ఠ వస్తుంది. అప్పటి వరకు అనిష్ఠిత భక్తి చేయాల్సిందే, అనర్థాలు ఉంటాయి అన్నమాట. ఎలా అయితే సూర్యుడు ప్రతిరోజు ఉదయించాలో మన అంధకారాన్ని తొలగించడం కోసం, అదేవిధంగా ప్రతినిత్యం మనం భాగవతాన్ని వినాలి. ఈ మాట నేను అనట్లేదు, భాగవతం అంటుంది. నిత్యం భాగవత సేవ. ఒకసారి విన్నాను సరిపోతుంది, 2 సార్లు చదవండి తెలుసా, 3 సార్లు చదవచ్చు, తప్పలేదు. నిత్యం భాగవత సేవ అన్నారు. మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. ఈ రోజులు ఉపవాసం చేస్తే శరీరం క్షీణించిపోతుంది. అదేవిధంగా 10 రోజులు భాగవతం నుంచి ఉపవాసం చేస్తే మనసు క్షీణించిపోతుంది, ఆత్మ క్షీణించిపోతుంది. ఎలా అయితే ఆహారం, ఎలా అయితే భోజనం శరీరాన్ని పోషిస్తుందో, భాగవత శ్రవణం ఆత్మని పోషిస్తుంది. ఆత్మ కూడా ఒక నరిష్మెంట్ కావాలి, పోషణ కావాలి. దానికి ప్రతిరోజు భాగవతం వినాలి. ఆ భాగవతమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేరే రూపం, గ్రంథస్వరూపం, గ్రంథావతారం. శ్రీనారాయణ పుండరీక నయన శ్రీరామ సీతాపతే
గోవిందాచ్యుత నంద నందన ముకుంద నంద దామోదర విష్ణు రాఘవ వాసుదేవ హరే దేవేంద్ర చూడమణి సంసారార్ణవ కర్ణధారక హరే శ్రీకృష్ణ తుభ్య. భగవంతుడు మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తాడు, ఈ సంసార సాగరాన్ని దాటిస్తాడు. ఈ విధంగా భాగవతం యొక్క గొప్పతనాన్ని భాగవతంలోనూ చెప్పారు, వేరే పురాణాల్లో కూడా చెప్పారు. భాగవతం యొక్క గొప్పతనం చర్చించుకోవడానికే మనకి వారం రోజులు 100 రోజులు సరిపోదు. ఇక భాగవతంలో ఉన్నటువంటి అంశాలు చర్చించుకోవడానికి ఒక జీవితం అంతా సరిపోదు. కానీ సమయం లేదు కాబట్టి, 8:10 అయిపోయింది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తాను. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభు మాధవ్ గోపినాథ్ ప్రభు ఇక మీ భక్త బృందం మొత్తానికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.